గణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అధర్మంతో సంధి బాగుంది కదా. గొప్ప కావ్యాల్లో కథానాయకుల్ని ధీరోత్తులుగా చెబుతూ ఉంటారు కదా. సామాన్యంగా వీళ్ళంతా కూడా మహావీరుల్లాగా మనకు బాగా కనపడుతూ ఉంటారు. చాలా తేజస్సుగా పైకి ఉంటారు. కానీ నిజమైనటువంటి వీరత్వం అంటే ఏమిటి? ఇక్కడ వీరత్వం అంటే కేవలం కత్తి తిప్పడం మాత్రమే కాదు. దయావీరము, దానవీరము, ధర్మవీరము, యుద్ధ వీరము, ఇలా వీరరసం అనేక రకాలుగా ఉంటుంది. వీర రసాలు వేరుగా ఉన్నాయి. శృంగార రసాలు వేరే ఉన్నట్టుగా, వీరరసం వేరే ఉన్నట్టుగా, అన్ని నవరసాల్లో మళ్ళీ మళ్ళీ ఎన్నో రసాలు వేరువేరే ఉపరసాలు ఉన్నాయి. కత్తి తిప్పడం అంటే యుద్ధ వీరత్వం. అట్లా అని యుద్ధంలో అనేక మందిని సంహరించిన ప్రతివాడు యుద్ధ వీరుడు ఎట్లవుతాడు? కాదు. ఎవరు విశాలమైన ఔదార్యంతో ధర్మాన్ని, ప్రజల్ని రక్షించేందుకు తమ యొక్క ప్రాణాలకు కూడా తెగించి యుద్ధం చేస్తున్నారు, వాళ్లే యుద్ధ వీరులు. మాటి మాటికి అంటుంటారు, దీన్ని ఉపయోగించుకుంటుంటారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను సేవ చేస్తానని. దానికి అర్థమే సరిగ్గా తెలియదు. ఏం ప్రాణం పోతే ఎట్లా చేస్తారు సేవ? అలాగే ఆస్తులు అన్నీ పోగొట్టుకున్న ప్రతి వాడు ఎట్లా దానవీరుడు ఎట్లవుతాడు? అన్ని పోగొట్టుకున్న దానవీరుడు కాదు కదా. విశాల భావనతో పరోపకారం కోసం ఆత్మార్పణ చేసుకున్న వాడే దానవీరుడు. ఇంకొకరికి ఉపకారాని కోసం తాను పోగొట్టుకున్నటువంటి వాడు దానవీరుడు అని చెప్పచ్చు. అట్లనే దయాధర్మాలకు కూడా సంపూర్ణమైనటువంటి నిస్వార్థత, త్యాగబుద్ధి ప్రధానం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అధర్మానికి విజయం రాబోతున్నట్లు కనిపిస్తున్నా కూడా ధర్మంలో స్థిరంగా నిలబడటమే వీరత్వము అని అంటారు. ధర్మ మార్గంలో విజయం సందేహంగా ఉన్నప్పుడు కూడా అధర్మంతో రాజీ పడితే అదేమవుతుందండి? అది పిరికిదనం అవుతుంది. కొందరు దానంతో, కొందరు దయతో, ఇట్లా వివిధ మార్గాలలో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. వారిలో కొందరు మాత్రమే తమ లక్ష్య సాధన కోసం యుద్ధం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎవరు ఏది చేసినా దానికి ధర్మమే పునాదిగా ఉంటుంది. అందువల్ల జయాపజయాల్లో సంబంధం లేకోకుండా ధర్మానికి కట్టుబడి ఉన్నవాడే వీరుడు అనిపించుకుంటున్నాడు. యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా వాడే వీరుడు, చేసి ఓడిపోయినా వాడే వీరుడు కూడా అనిపిస్తుంది. అధర్మంతో మహాయుద్ధాలు చేసి గెలిచినా వాడెవడు? వాడు పిరికివాడే అని అర్థం. ఎందుకంటే వాడికి వాడి స్వార్థాన్ని జయించేటువంటి ధైర్యం లేనే లేదు కనుక ధర్మ మార్గంలో ఏ పని చేసినా అది వీరత్వమే అవుతుంది కదా. అలాంటి వీరత్వం మీకందరికీ రావాలని అంటూ, అందరికీ రావాల్సింది దీన్ని అభ్యాసం కూడా చేయాలి. ఆ వీరత్వం ఎట్లా ఉండాలా? తనకు ప్రాణం పోయినా, తన ఆస్తి నష్టమైనా, ఇంకొకరికి ఉపకారం అవుతున్నది, ఎదురువాడికి ఒక పాఠం అవుతున్నది, తనకు నిజమైనటువంటి సత్యమైన జయం జరుగుతుందనే దృష్టి పట్టుకున్నటువంటి వాడు వీరుడు అని మనం ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. చాలా మంది తనకి అధర్మంతో వీరత్వాన్ని సాధించడం బాలేదు, ధర్మంతో వీరత్వాన్ని సాధించడం బాగుంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. దీన్ని బాగా గమనించి ధర్మ మార్గంలో అసలు యుద్ధమే కాదు, ఏ పని చేసినప్పటికీ కూడా, ఇప్పుడు ఎవరినో దొంగతనం చేసుకొని ఇంకోటి దాని మీద అది ఎట్లా అవుతుందండి? కాదు కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే
నాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే